రకాలుగా పెట్టిందట. దాంట్లో ఉదాహరణ 3 ఉదాహరించిండు. ఒకటి ఏంది కవిత ఇష్యూ బయటికి రావడం కానీ, రెండోది ఎమ్మెల్యేల ఎర కేసు కానీ, మూడోది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, నాలుగోది ఈ తాగుడు అనే ప్రచారం కానీ. ఇగో ఇవి అన్నీ వీళ్ళు వేసిన స్టంట్స్. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఒక ఏంది అంటే ప్రచారం జరగాలి అని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేసిల్లట. సో ఇక్కడే అర్థమైపోయింది, అంటే తెలంగాణ మీద ఇంత కుట్ర జరుగుతుందా అనే ఒక వాస్తవాలను తెలంగాణ బిడ్డలకు అర్థమయ్యే విధంగా చెప్పు అని వీళ్ళు ముగ్గురు నన్ను నిజంగా చెప్తున్నా, నా ఇంటి బిడ్డం అనుకుంటున్నా. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం, అది ఏ క్షణాన అంటున్నావో కానీ అది నిజం. ఈ జై తెలంగాణ అనే నిజం పార్లమెంట్లో వినవలాలి. ఇగో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు అక్కడ 17 మంది ఎంపీలు అక్కడ ఉన్నారు. వాళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళు ప్రశ్నించగలుగుతారు, వాళ్ళ ప్రాంతం కోసం ఎంత దూరమైనా కూడా వాళ్ళు సాహసం చేయగలుగుతారు. ఎందుకంటే 1200 మంది విద్యార్థులను కోల్పోయిన గడ్డాది, వాళ్ళ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయరు, కానీ ఆ ప్రాంత పట్టు కోసం ఏదైనా చేస్తారు అనే ఒక నినాదం అక్కడ కనిపిస్తుంది రంజిత్ అని చెప్పిండు. అయితే వీళ్ళు ముచ్చట్లలో సార్ లైవ్లో ఒక మాట చేద్దా మీరు వస్తారా అంటే ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా, ఆల్రెడీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో మోసపోయినాం, ఇక చేసేది ఏముంటుంది, అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రాంతానికి ప్రశ్నించే గొంతుకల మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళని కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు ఇతరత్ర. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కాలానికి వేగం ఎక్కువ. మనం కాలంతో పాటు నడవాలి, కానీ కాలానికి నేను వ్యతిరేకంగా నడుస్తానంటే కుదరదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఛత్రి పట్టుకొని వర్షం కొడుతుందని బయటికి వెళ్ళాలి, కానీ లేదు ఆ కొట్టినా పర్వాలేదని బట్టలు ఇప్పుకొని పోతా అంటే కుదరదు కదా. చలికాలం వచ్చింది, నేను మంచుగడ్డలలో పోయి క్రికెట్ ఆడతా అంటే కుదరదు కదా. ఎండాకాలం వచ్చింది, నేను మంచిగా ఏంది ఎండలు పడుకుంటా అంటే కుదరదు కదా. కాలంతో పాటే నడవాలి. ఇక్కడ రాజ్యంతో మీరు వాస్తవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజ్యంతో పోరాటం చేస్తున్నప్పుడు జరిగే విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు రాజ్యంతో పోరాటం ప్రకృతే సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా ప్రకృతే సమాధానం చెప్తుంది. వాస్తవాలు ఏందో తెలంగాణ బిడ్డలకే చెప్తుంది. ఎక్కడ ఆధైర్యపడద్దు, ఎక్కడ వెనకడు వేదు. ప్రాణాన్నే వదిలేస్తా అన్నావు అంటే నీ తల్లికి నీ కుటుంబానికి నువ్వు ఆల్రెడీ బాధ్యతాయుతంగా చెప్పేశావు, నన్ను మర్చిపోండి. మరి అలాంటిది యుద్ధం మొదలుపెట్టు, ఎక్కడ ఆగని ప్రయాణం కొనసాగించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం మళ్ళొక్కసారి దోపిడీకి జరుగుతుంది. సార్ మళ్ళా దోపిడీ అంటున్నారు, ఇది ఎక్కడి సార్ పంచాయతీ అని అడిగాను. నీకు తెలియదు కదా, చిన్న లాజిక్ చెప్తాను. మన ఊళ్ళో చెరువు ఉంటే ఈ పక్కన ఒక గ్రామం, ఈ పక్కన ఒక గ్రామం ఉన్నది. వాళ్ళు కొన్ని నీళ్ళే కావాలన్నారు, వాళ్ళకు ఒక 20 ఎకరాలకు కావాలన్నారు. ఈ పక్కన గ్రామానికి తాగునీళ్ళు దాదాపుగా ఇక్కడ ఒక 100 గ్రామాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, ఇటు కావాలనుకున్నాం. చిన్న తూము పెట్టిళ్ళు, ఆ తూమును తెలియకుండానే స్వరంగం చేసిళ్ళు. స్వరంగాన్ని కాస్త ఇంకా పెద్దగా చేసుకుంటూ పోతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నీళ్లు ఏ విధంగా కుట్రలు పాలెత్తున్నాయి. దాంతోపాటు దీని మీద ఈ పెత్తనం ఏందని పరాయుడు ఇంకోటి వచ్చిండ. పట్టణానికి సంబంధించి చెరువు నాకు అప్పచెప్పురి, మీ ఇద్దరికి నేను సమాన వాటాలు ఇస్తానని అది కేంద్రం. ఇట్లా నీళ్ళ పంచాయతీ మొదలవుతుంది. ఆ తర్వాత మీకు